బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉత్తరాంధ్ర వణికిపోతోంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో కురిసిన వర్షానికి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనియ నదుల్లో చేరుతోంది. దీంతో హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ బ్యారేజీ నుంచి వచ్చిన వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్జి మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఓటీ రమేష్. వంశధారలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా గొట్టా బ్యారేజ్ దగ్గర 22 గేట్లను వదిలి కిందకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 1,04,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం గొట్టా బ్యారేజ్ దగ్గర ఉన్నాం. మొత్తం కూడా గేట్లను విడిచిపెట్టారు. పెద్ద ఎత్తున వంశధార ఉధృతి కొనసాగుతోంది. అటు ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఫ్లడ్ వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ మధ్య కాలంలో అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున వరద నీటిని గొట్టా బ్యారేజ్ నుంచి దిగువకి విడుదల చేసేటటువంటి పరిస్థితి లేదు. మొదటిసారిగా అటు ఒరిస్సాతో పాటు ఇటు ఆంధ్రాలో ఉండేటటువంటి ఉత్తరాంధ్రలో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో అటు వంశధార నదికి పెద్ద ఎత్తున వాటర్ వచ్చింది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మండలాలన్నింటినీ కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రస్తుతం ఉండేటటువంటి 1,04,000 క్యూసెక్స్లో వరద ఏదైతే ఉందో ఈ వరద నీరు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఈ వరద ప్రవహిస్తున్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 4-5 మండలాలన్నింటిలో కూడా రెవెన్యూ అధికారులు ఎవరిని కూడా నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతోపాటుగా కొన్ని గ్రామాల్లోనికి వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మనతో పాటు కొంతమంది వంశధార అధికారులు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్ని క్యూసెక్ల నీరు కిందకు విడుదల చేస్తున్నారు, ఎట్లా ఉంది, ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం మన వంశధార ప్రాజెక్టు గొట్టా బ్యారేజ్కి 1,04,500 క్యూసెక్లు చేరిందండి 1 గంటకి. అలాగే 12 గంటలకు కూడా 1,04,500 క్యూసెక్లు మాత్రమే ఉంది. నెక్స్ట్ 2 గంటలకు కూడా అదే రీడింగ్ ఉండే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి. రేపు సాయంత్రం మళ్ళీ సాధారణ స్థితికి అంటే 20,000 క్యూసెక్ల స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఎన్ని గేట్లు ఓపెన్ చేశారు? పూర్తిగా 21 గేట్లు పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేసి కిందకి వచ్చిన వరదని ఎంత అయితే వస్తుందో 1,04,500 వరదను కూడా కిందకి సముద్రం విడిచిపెట్టడం జరుగుతుందండి. పైన క్యాచ్మెంట్ ఏరియాలో ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అక్కడ నుంచి మీకు ఏమైనా సమాచారం? ముఖ్యంగా మనకి వంశధార నదీ పరివాహక ప్రాంతంలో అయినటువంటి ఒరిస్సాలో నిన్నటి నుంచి హెవీ రైన్స్ పడడం వలన నిన్న సాయంత్రం 6 గంటలకి 30,000కి చేరుకున్న వరద 30,000 క్యూసెక్లు చేరుకున్న వరద గంటకు పెరుగుతూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి పీక్ డిశ్చార్జ్ 1,04,500 డిశ్చార్జ్ చేరుకుందండి. అలాగే 1 గంటకు కూడా అదే డిశ్చార్జ్ ఉంది. ఇప్పుడు 2 గంటలకు కూడా అదే డిశ్చార్జ్ ఉంటూ 3 గంటల నుంచి తగ్గుముఖం పడుతూ రేపు సాధారణ స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉందండి.
థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే వంశధారలో ప్రస్తుతం 1,04,500 క్యూసిక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పి వంశధార అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే 2 గంటల ముందు నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఫ్లో కొనసాగుతోంది. మరొక గంట 2 గంటల పాటు ఇదే రకమైన ఫ్లో ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉంది దిగువకు విడుదల చేస్తున్నటువంటి వాటర్ ఇది దాదాపుగా ఇక్కడ హిరమండలం గొట్టా బ్యారేజ్ నుంచి వంశధార నది దాదాపుగా 4-5 మండలాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నదికి ఇరువైపులా ఉండేటటువంటి మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా పంటలన్నీ కూడా నీట మునిగేటటువంటి అవకాశం ఉంది. గ్రామాల వైపు వరద నీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం కూడా అక్కడ గ్రామస్తులందరినీ కూడా హై అలర్ట్ ప్రకటించారు. వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పాటుగా రెవెన్యూ సిబ్బందిని ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఒకవైపు ఒరిస్సాలో ఉండేటటువంటి పరిస్థితిని కూడా సమీక్షించుకొని దానికి తగ్గట్టుగా జిల్లాలో ఉండేటటువంటి వంశధార నదికి దగ్గర తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి కాస్త తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి సూచనలు అయితే జలవనరుల శాఖ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.